వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ గాడ్, డివైన్ ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి దివ్య సాయి యొక్క జాబ్ అండ్ తన యొక్క మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, తన మ్యారేజ్లో జాబ్లో ఉన్న ఎనర్జీ ఏంటి, దివ్య సాయికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి, తన జీవితంలో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అలాగే తన ప్రజెంట్ ఎనర్జీ ఏంటి, తన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ ఎలా ఉన్నాయి ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. ప్లీజ్ దివ్య సాయి కనెక్ట్ విత్ ద వీడియో, లైక్ చేయండి. ప్లీజ్ ఏంజల్ చెప్పండి దివ్య సాయి యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది, దివ్య సాయి యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది. ప్లీజ్ డివైన్స్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి మెసెంజర్స్, దివ్య సాయి యొక్క ఎనర్జీ ఎలా ఉంది ప్రజెంట్. దివ్య సాయి యొక్క జాబ్ ఎలా ఉంటుంది, దివ్య సాయి యొక్క జాబ్ ఎలా ఉంటుంది. దివ్య సాయి యొక్క మ్యారేజ్ ఎలా ఉంటుంది, దివ్య సాయి యొక్క మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది. దివ్య సాయి యొక్క నియర్ ఫ్యూచర్. దివ్య సాయి యొక్క ఫ్యూచర్. ప్రెజెంట్ ఎనర్జీ దివ్య సాయి, మీరు మీ ఎనర్జీ అయితే బ్యాలెన్స్లో ఉంది. మీరు ఇంట బయట కూడా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అండ్ మీరు చాలా స్ట్రాంగ్, చాలా మదర్లీ నేచర్, కేరింగ్గా ఉంటారు. అండ్ మీరు డివైన్ అంటే మీకు నమ్మకం చాలా ఉంది. మీరు నేచర్తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. తన యొక్క జాబ్ ఎలా ఉంది అంటే తనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది, చాలా వేగంగా వచ్చే అవకాశం ఉంది. డబుల్ కన్ఫర్మేషన్, తనకి జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా స్పీడ్గా వస్తుంది అని చెప్తున్నారు. అంటే 1 డే నుంచి 1 మంత్లో తనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్లీజ్ తను అనుకున్న జాబే వస్తుందా ఏంజల్, ప్లీజ్ చెప్పండి తను అనుకున్న జాబే వస్తుందా. తన జాబ్ కాకుండా తన మైండ్లో ఇంకోటి ఉంది, తన మదర్కి ఏదో హెల్ప్ చేయాలని, తన మదర్తో ఏదో వర్క్ చేయాలని అనుకుంటున్నారు. సో మీరు జాబ్ అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ శాలరీ ఏదో చేస్తే బాగుంటుంది కదా, టైం పాస్ అవుతుంది కదా, లేదా డబ్బులు వస్తాయి కదా అనుకుంటున్నారు తప్ప అందులో మీకు అంత ఇంట్రెస్ట్ లేదని ఏంజల్ చెప్తున్నారు. అండ్ మీ యొక్క మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందంటే మీ ఫాదర్స్ మీకు మ్యాచెస్ చూస్తున్నారు ప్రజెంట్. అండ్ లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. బట్ కంపల్సరిగా అయితే చెప్పలేము, ఎందుకంటే ఆపోజిట్ ఎనర్జీస్ చూపిస్తున్నాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక కార్మిక్ అనమాట వాళ్ళు మీకు. దానివల్ల మీకు నష్టమే ఎక్కువ నష్టం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అంటే వైస్ వర్స, అది మీ తరపు కావచ్చు, వాళ్ళ తరపు కావచ్చు. పాస్ట్ పర్సన్స్ అంటే వాళ్ళు మీ స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్, లేదా మీరు వర్క్ చేసే ఏరియాలో మనుషులు కావచ్చు. ఎవరైతే మీరు ఆల్రెడీ మాట్లాడి ఉన్నారో వాళ్ళు మీకు తెలుసు బాగా. సో వాళ్ళు మీ పేరెంట్స్తో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. ఇంకా ఏంజల్ చెప్పండి ద హెరియంట్ ఈ కార్డులో ఉన్న ఎనర్జీ ఏంటి, ప్లీజ్ చెప్పండి కార్డులో ఉన్న ఎనర్జీ. ఎవరైతే పాస్ట్లో వాళ్ళు మీ లైఫ్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే దారి లేదు. వాళ్ళు తప్పకుండా అయితే మీ లైఫ్లోకి తిరిగి ఎంటర్ అవ్వలేరు. సో పాస్ట్లో జరిగిన ఏదో ఒక సాడ్ ఇన్సిడెంట్ వల్ల దే ఆర్ మూవ్ అయిపోయారు ఆల్రెడీ. అండ్ మూన్ టు బికాజ్ వాళ్ళకి ఏం చేయాలో కూడా ప్రజెంట్ అర్థం అవ్వట్లేదు. సో డివైన్ వాళ్ళని కంప్లీట్గా మీ లైఫ్ నుంచి కట్ చేసేసింది. ఇన్ కేస్ ఏదైనా చిన్న హోప్ ఉన్నా కూడా వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకం అయితే అసలు పెట్టుకోవద్దు. మీరు పాజిటివ్ ఎనర్జీతో మీరు మూవ్ ఆన్ అవ్వండి. మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది, చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ 10 మందిని మీరు లీడ్ చేయగల సత్తా ఉంది. అండ్ మీకు ఆపర్చునిటీస్ అయితే చాలా వస్తాయి. 10 దారులు ఉన్నాయంటారు కదా, 10 దారులు ఉన్నాయి మీకు. సో మీరు జాబ్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మీ జాబ్ ఎవరు మీ విషయంలో మీకు జాబ్లు అయితే చాలాసార్లు వచ్చాయి, కానీ వాటిని వాళ్ళు మనీ ఆఫర్ చేసి మీరు బాగా సంపాదిస్తారన్న జలస్తో కావచ్చు,
వాళ్ళు మనీ ఆఫర్ చేసి మీకు ఇంజస్టిస్ చేశారంట. అంటే ప్రీవియస్లో మీకు వచ్చిన జాబ్ని కూడా కొంతమంది డబ్బులు తీసుకొని మీ జాబ్ తీసేశారని చెప్తుంది ఏంజెల్. అండ్ సో అలాగే మీ లైఫ్ని, మీ కెరియర్ని కొంతమంది టార్గెట్ చేశారని, మీరు మూవ్ ఆన్ అయిపోయేలా చేయాలని చూస్తున్నారు అంట. దాని అర్థం మీరు అంటే కొంతమంది వారు జలస్తో ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఏంజెల్, ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. యు ఆర్ సో స్ట్రాంగ్. మీరు లైన్ని కూడా బెండ్ చేసేంత స్ట్రెంగ్త్ ఉంది మీకు. వాళ్ళు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ జెలస్ ఇదంతా చేస్తున్నారు. మీరు చాలా పొటెన్షియల్ ఉంది మీలో, అండ్ మీకు హైడెన్ అండ్ స్ట్రెంగ్త్స్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ సో యూఆర్ సో టాలెంటెడ్ యాజ్ వెల్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మీ పక్కన నుంచోలేకపోతున్నారు. సో దానికని వాళ్ళు స్టాండ్ అని తీసుకోలేక, మీరు మాట్లాడుతున్న తీరు కావచ్చు, మీ యొక్క టాలెంట్స్ కావచ్చు, మీ యొక్క స్ట్రెంగ్త్స్ కావచ్చు, కమ్యూనికేట్ చేసే విధానం కావచ్చు, వాళ్ళు జస్ట్ దే ఆర్ మిస్సింగ్ కంపేరింగ్ విత్ సెల్ఫ్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అండ్ బిహైండ్ యూ. సో నాట్ ఈవెన్ బిసైడ్. అందుకే వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారనమాట, మీ పక్క నుంచి జారుకొని ఎలా వెళ్ళిపోతున్నారు. మీ పక్కన నుంచునే ఇది కూడా వాళ్ళు చేయట్లేదు, అది మీ పై స్థాయిలో ఉన్న అధికారులతో సహా. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఒకరిని తగ్గించి ఇంకొకరు వాళ్ళు పెరుగుతారు అనుకుంటున్నారు కదా, అలాగా వాళ్ళు మీ మీద జెలస్ పెట్టుకొని మీకు ఏది రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చెప్పాలంటే వాళ్ళు ఎవరు కూడా మీకు సాటి రారు. సో మీ డివైన్ చెప్తుంది, వాళ్ళు ఏదైతే మీ జీవితంలోంచి తీసేసుకున్నారో దానికి 10 వాళ్ళు కోల్పోతారు. మీరు మీ జీవితంలోంచి వెళ్ళిన దానికి మీకు 10 రెట్టింపు నేను ఇస్తానని చెప్తున్నారు. సో బీ పాజిటివ్. మీకు జరిగిందంతా మంచిగా జరిగింది. అండ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి మీ మీద లస్ట్ కూడా చేస్తున్నారు కొంతమంది. సో దిట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ అలాట్. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్గా బర్డెన్ చేయాలని వాళ్ళు మనీ అనేది ఇచ్చి మీ జాబ్ని అనేది తీస్తున్నారంట. ఓవర్ బర్డెన్ చేయాలని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు మీకు. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా అండ్ స్మాల్గా ఇంట్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలాగా వాళ్ళు సీన్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి వర్క్ ఆన్ చేస్తున్నారు. కంటిన్యూగా మీకు ఏదైతే గ్రోత్ ఉందో లైఫ్లో మూవ్ ఆన్ అవ్వకుండా, ముందుకు వెళ్లకుండా చేయాలని, వేగంగా వాళ్ళు మిమ్మల్ని సాట్ చేయాలని దారులు వెతుక్కుంటున్నారు. కొలాబరేట్ అయ్యి, అంటే మీకు నచ్చిన వాళ్ళు, పడని వాళ్ళు, పాత వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి చేతులు కలిపి వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు, ఒక రకంగా ఒక ప్లేస్ నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతే ఇంకో ప్లేస్ని రీప్లేస్, ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టచ్చు కదా, ఆ రకంగా మీరు అసలు లేకపోతే మీ ప్లేస్లో వాళ్ళ కింద, వాళ్ళ చెప్పుల కింద పడి ఉండేలాగా ఇంకొకరిని పెట్టుకుంటే వాళ్ళు హైప్ అవుతాము అనే ఒక ఇదిలో ఉన్నారు వాళ్ళు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎట్ ఆల్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింగ్ ఎనర్జీలో ఉన్నారు. అన్నీ ఉండి మీ దగ్గర లాగేసుకుంటున్నాం. ప్రజెంట్ మీ దగ్గర జాబ్ లేకపోయినా వాళ్ళు మీ ముందు దేనికి పనిచేయట్లేదు. వాళ్ళ దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా ఇప్పుడు మీరున్న స్థాయికి వాళ్ళు అసలు సాటి కూడా లేరనమాట. చూడండి ఈ కింగ్ ఎనర్జీ చూడండి ఒకసారి, ఎంత అన్నీ ఉన్నాయి తన దగ్గర, కాకపోతే డార్క్నెస్లో ఉన్నాడు. బట్ యు ఆర్ స్టిల్ సింపుల్ అండ్ గార్జియస్. చూడండి ఎంత టీవీగా ఉన్నారు. సో you are so lucky and you are so blessed. So you are getting the attention from the lots of people. They are missing your words as well. So be happy and you have a lot of potential. There is మీరు మనీ సంపాదించడానికి జాబ్ ఒకటి మార్గం కాదు. సో ఆల్రెడీ మీ మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇట్ విల్ వర్క్ టు యూ. ఎస్ మీరు బిజినెస్ ఐడియా, మీ మైండ్లో బిజినెస్ ఐడియా కూడా ఉంది, దానికోసం ఎదురు చూస్తున్నారు. న్యూ బిగినింగ్ చేస్తే ఇలా స్టాండ్ ఆన్ అవుతానని మీ ప్లాన్ అనేది పక్కాగా జరుగుతుంది. స్టాండ్ ఆన్ అవుతారు, దారి ఉందని ఏంజెల్ చెప్తున్నారు. సో ఈ దారిలో మిమ్మల్ని స్ట్రక్ చేయడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వేరే వాళ్ళు చూస్తున్నారు. ఒక పర్సన్ చూస్తున్నారు అన్నాను కదా, అతను మీరు అలాంటి బిజినెస్ చేస్తే వాళ్ళని దాటి వెళ్ళిపోతారేమో, వాళ్ళు తక్కువ అయిపోతారేమో మీ ముందు అని ఇక్కడ ఇంకొక పర్సన్ మిమ్మల్ని టార్గెట్ చేయడానికి చూస్తున్నారు. బట్ అవకాశం ఉంది. యు ఆర్ డెఫినెట్లీ మేనిఫెస్టింగ్ వాట్ యు డిజైర్. సో కర్మ వీలనమాట. వాళ్ళు మీ విషయంలో తప్పు చేసినందుకు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. అండ్ దానికి రెట్టింపు 10 times రెట్టింపు మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు జాబ్ ఒకటే అవకాశం కాదు, మనీ డబ్బు సంపాదించడానికి. మీ టాలెంట్స్కి, మీరు అనుకున్న దానికి మీరు చాలా రకాలుగా గ్రో అవుతారని చెప్తున్నారు ఏంజెల్. సో నియర్ ఫ్యూచర్లో మీకు మనీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఏదో రకంగా మీకు మనీ అయితే వస్తుంది. టైంకి అయితే మనీ ఖచ్చితంగా అందేస్తుంది. యు ఆర్ డిజైర్ టు బి లైవ్ లైక్ దిస్. సో మీరు ఒక యువరాణిలా కనిపిస్తున్నారు వాళ్ళకి ఇప్పటికీ కూడా. దిస్ ఈజ్ యువర్ ట్రూ ఎనర్జీ. మీకు పాత అయితే ఉంది స్టెబిలిటీకి. నియర్ ఫ్యూచర్లోనే చాలా
చాలా బాగా అంటే సెటిల్ అవుతారనమాట. అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా, ఫ్యామిలీగా. బిల్డింగ్స్ కొంటారు, ల్యాండ్స్ కొంటారు. అండ్ మీరేం వర్క్ చేయకపోయినా జస్ట్ సిట్ చేసినా కూడా మీ మనీ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది, మల్టిప్లై అవుతూనే ఉంటుంది. సో మీ జాబ్ గురించి, మనీ సంపాదన గురించి అస్సలు బెంగ పెట్టుకోవద్దు. మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాత్ అయితే చాలా క్లియర్గా ఉంది. సో కమింగ్ డేస్లో ఇట్ విల్ గోయింగ్ టు రివీల్ టు యూ. అండ్ బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ ఆడియన్స్ వ్యూయర్స్ ప్లీజ్, మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, మీరు ఏదైనా కామెంట్ చేయాలన్నా, క్వశ్చన్స్ అడగాలన్నా కామెంట్ చేయండి. నేను వీలైనంత త్వరగా మీకు వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మీకు రీజనట్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.